అప్పుడనే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం వాసిరెడ్డి యేసుదాస్ గారి నాయకత్వం వాసిరెడ్డి యేసుదాస్ గారి నాయకత్వం తెలుగు దేశం తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగు దేశం తెలుగు దేశం ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు ఎలా చూడాలి ఒకసారి దాస్ గారు ఆయనకి పెట్టండి ముందు ఎమ్మెల్సీ గారు రండి ఫోటో రాదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా లోకేష్ బాబు గారి కష్టం ఏంటన్నది ఈ రాష్ట్రానికి వినిపించడం, కనిపించడం, చూపించడం కూడా తెలిసింది. యోగాలలో ఆ రోజు ఏదైతే చెప్పారో మాట తప్పకుండా మనం తిప్పకుండా కార్యక్రమం చేసి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే నారా లోకేష్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ రూరల్ నుంచి ఒక తీర్మానం చేశాను. ఇవాళ రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రంగాల్లోని కూడా కష్టం తెలుసున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విద్యావంతుడు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పరిశ్రమల్లో పెట్టుబడి తేడం కానీ, మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించడం కానీ, సంక్షేమం అందించడం కానీ ఒక నిజాతిగా తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి గారు ముఖ్యమంత్రి, అటువంటి కొడుకు ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే కాలంలో యువత అంతా కూడా తాడుబడి నడిపించి ఈ రాష్ట్రానికి దశ దిశ మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే విజన్ పార్టీ సేవలు ఉన్నారో ఆ పార్టీ సేవల్లో మనంతా భాగస్వాములు అవి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది. మా ఒక్కరిపైన కాదు, ఈ పార్టీ ఒక్కరి కాదు, కూటమి పార్టీ కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పాడైపోయిన రాష్ట్రాన్ని మంచిగా తీసుకొచ్చి
ఈ రాష్ట్రాల్లో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మీ అందరికీ కూడా తెలుసు 1982 మార్చి 83లో మరి పార్టీ పెట్టినప్పుడు అన్నం రామచంద్ర, ఇల్లు రామచంద్ర, బట్టే రామచంద్ర అన్న పరిస్థితిలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి అన్ని రంగాలకి రాజకీయ భవిష్యత్తు కల్పించారు, అన్ని ప్రాంతాలకి రాజకీయం కల్పించారు, అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా ఒక దిక్సూచి ఎన్టీ రామారావు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అసలుకి ఎన్టీ రామారావు గారు మరి మనవలుగా ఈ రాష్ట్రానికి సర్వ హక్కులు కూడా లోకేష్ గారికి ఉన్నాయి. తప్పకుండా ఇవాళ మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ఇంకా ఎన్నో మంచి ప్రజలకు సాయం అందించాలని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అవ్వాలని మేము ఆశిస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకున్నాం. జగన్ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్లో ఈరోజు వాసిరెడ్డి యేసుదాసుతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యువగలం పాదయాత్రతో ప్రజల అందరి మనసులను దోచుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు దావోజు పర్యటనలో మొత్తం అంతా తానే అయ్యి ఆ పర్యటన అంతా కూడా విజయవంతం గావించి అనేక పరిశ్రమలు, అనేకమైనటువంటి ఐటీ రంగాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన నారా లోకేష్ గారికి మా అందరి తరఫున, కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో పెట్టుబడులు, ఎన్నో ఇక్కడికి ఫ్యాక్టరీలు రావాలని చెప్పేసి, అలాగే ముఖ్యంగా చాలా చోట్ల వెళ్తున్న పరిశ్రమలు కానీ కాకినాడ బేస్ చేసుకుని ఇంకొంచెం మంచి పరిశ్రమలు తీసుకురావాలని ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని కోరుచు, అలాగే బీసీలు అందరూ కూడా నారా లోకేష్ గారి వైపు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారి యొక్క కార్యాలయం ముందు ఈరోజు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా కేకులు కట్ చేసి తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరినీ పిలిచి ఆటో కార్మికులు బట్టలు పెడుతూ, అలాగే వాసిరెడ్డి యేసుదాస్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతికి ఆయనకి ఏదైతే చికెన్ ఇష్టం కాబట్టి చికెన్తో ప్రతి ఒక్కరికి సర్కారు సెంటర్లో వేలాది మందికి ఆయన అభిరుచులు పెట్టి భోజనాలు పెట్టడం, అన్న ఎన్టీ రామారావు గారికి ఆశయాన్ని నెరవేర్చే వ్యక్తి వాసిరెడ్డి యేసుదాస్ గారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కానీ, లోకేష్ బాబు కార్యక్రమం కానీ పార్టీ ప్రతి పిలుపుకి ముందుండి మా ఎస్సీల్ని, బీసీల్ని అందరినీ కలుపుకుంటూ ముందు నాయకత్వం ముందుకు తీసుకెళ్తూ ఇవాళ అలాగే వాసిరెడ్డి జ్యోతిబాబు యువ నాయకుడు దాస్ గారి ఆధ్వర్యంలో చిట్టబల్లి కార్పొరేషన్ డైరెక్టర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మండల ప్రెసిడెంట్ జ్యోతిగారు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జన సందేశాల మధ్య దావాసులో ఉన్న లోకేష్ బాబు గారికి వినబడేటట్లుగా ఇక్కడ కేసు కట్ చేయడం దాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది కనుక అనేకమైనటువంటి ఆరోగ్యాలు భగవంతుడు మంచి శక్తిని, బలాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థాయిలో నడిపించడానికి తండ్రి బాటలో, తాత బాటలో నడిచేటువంటి శక్తి, యుక్తి, తెలివితేటలో ఉన్న వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా కొనియాడుతూ ఆయనకు భగవంతుడు ఆయుష ఆరోగ్యం ఇవ్వాలని తెలియజేసుకుంటున్నారు.